చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ, నామినేటెడ్ పదవులు, శ్వేతపత్రాలు, సంస్థాగత వ్యవహారాలపై చర్చ, మిషన్ 2029 పై రోడ్ మ్యాప్ ఖరారు చేయనున్న టీడీపీ పొలిట్ బ్యూరో. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎంపికపై పొలిట్ బ్యూరోలో ప్రస్తావన. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ భేటీ, కుంకి ఏనుగుల అంశంపై సిద్ధరామయ్యతో పవన్ చర్చలు. రాజ్యసభలో తీవ్ర గందరగోళం, విపక్షాల తీరుపై రాజ్యసభ చైర్మన్ ఆగ్రహం, వినేష్ ఫోగట్ వ్యవహారంలో విపక్షాల తీరుపై తీవ్ర అసహనం. మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రభుత్వం విడుదల చేసిన జీవో 33పై ఆందోళన, తమ పిల్లలు వైద్య విద్య చదివే అవకాశాలు కోల్పోతున్నారంటూ ఆవేదన. కర్నూలు జిల్లా బూదూరులో విద్యా కమిటీ ఎన్నికల్లో టెన్షన్. టీడీపీ వైసీపీ వర్గీయుల ఘర్షణ, వైసీపీ కార్యకర్తపై రాయితో దాడి చేసిన టీడీపీ కార్యకర్త, యువకుడి తలకు తీవ్ర గాయాలు. హైదరాబాద్ హఫ్సీగూడ స్పా సెంటర్పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి, 4 యువతులు, 1 విటుని అరెస్ట్ చేసిన పోలీసులు, పరారీలో నిర్వాహకుడు. సంగారెడ్డి జిల్లా పెద్దాపూరులో టెన్షన్ వాతావరణం. ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణ కోసం సర్వే, రైతులు అడ్డుకుంటారన్న సమాచారంతో భారీగా పోలీసుల మోహరింపు, ప్రజాభిప్రాయ సేకరణలోనూ భూములు ఇవ్వబోమని రైతుల ఆందోళన. మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో నర్స్పై డాక్టర్ లైంగిక వేధింపులు, ఆపరేషన్ ఫైల్పై సంతకం కోసం వెళ్లిన నర్స్ అసభ్యంగా ప్రవర్తించడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జేజేఎల్ వరి విత్తనాల కోసం బారులు తీరిన రైతులు, పలు సీడ్ షాపుల వద్ద భారీ క్యూ, నో స్టాక్ బోర్డులు పెట్టిన యజమానులు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఏకధాటి వర్షం, మల్లమ్మ చెరువు, కనుమల చెరువుకు భారీగా వరద, గండిపడే అవకాశం, ఆందోళనలో రైతులు.